ఎదగాలని కోరిక నీలో ఉండాలి. నువ్వు ఎదుగుతున్న కొద్దీ పక్కవాడు కూడా ఎదగాలనే తపన నీలో ఉండాలి. నేను ఒక్కడనే ఎదగాలనుకుంటే స్వార్థం. అందరూ బాగుండాలి అనుకోవడమే నిస్వార్థం. నీలో ఆత్మస్థితి కొద్ది కొద్దిగా పెరిగితే అందరూ బాగుండాలనుకుంటాం. కానీ ఆ స్థితిలో మనం లేకపోయి ఇంకా మన వాసనలు సంస్కారాలు వదలకపోతే నేను ఒక్కడనే బాగుంటే చాలు అనుకుంటాం. మొదట్లో ఉండొచ్చు, కానీ మన సంవత్సరాలు కలిగి సాధన పెరిగే కొద్దీ అందరూ బాగుండాలి. అందరికీ జ్ఞానం తెలియాలి, చెప్పాలి. వాడు విను, ఆచరించు, ఆచరించకపోని మనకు అవసరం లేదు. అమ్మ వంట చేసింది, అందరి పిల్లలు తినాలనుకుంది, అందులో ఒకడికి ఆకలేదు. ఏం చేస్తుందమ్మా? ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి తాగి పడుకో, రేపు పొద్దున బాగా ఆకలేస్తుంది అంటారు. మనం కూడా అంతే, చెప్పడం చెప్తాం. మాకు అప్పుడే కాదంటే ఇంకో 10 జన్మల తర్వాత చేద్దుగానే నష్టం ఏం లేదు. అంతే కదా. ఇప్పుడు వద్దంటే ఏమవుతుంది? ఏ జన్మకైనా చిట్ట చివరి జన్మల్లో సాధన చెయ్యాల్సిందే. కానీ నీకు తెలుసున్నప్పుడు భగవంతుడి నీకు అర్హతనిచ్చాడనే ఎరుకలో నువ్వు ఉండగలిగితే తెలుసున్న రోజు నుంచే సాధన మొదలెడతావు. నీకు అర్హత వచ్చింది, సృష్టి ద్వారా, నేచర్ ద్వారా నీకు ఆ ధ్యానం తెలియపరిచాడు అంటే పరమాత్మ నీకు అర్హత వచ్చేసినట్లే. వస్తేనే వినబడుతుంది. పత్రిగారు 40 ఏళ్ల క్రితం ధ్యాన ప్రచారం మొదలెట్టారు. అప్పుడు మనము ఉన్నాం. చేసామా అంటే చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే అర్హత లేదు అప్పుడు మనకి. అర్హత వచ్చినప్పుడే ఆచరణలో పెట్టుకున్నాం మనం.